వాళ్ళ అక్క వచ్చింది. ఆమెను ఒక మాట అడిగా. నేను అడిగిందంట, మా చెల్లెల్ని ఎక్కడ చూసావు, ఏం చూసావు అని అడిగితే నువ్వు అయిపోయాట, నేను చెట్టు మీద కూర్చున్నాను, ఆడు గోడ ఆ పక్క ఉన్నాడు, గోడ ఈ పక్క ఏముంది, ఏదో మాట్లాడుకున్నారు అని అన్నావంట. నువ్వు నాకేం చెప్పావు, ఇద్దరు గోడ ఎక్కారు పక్క పక్క కూర్చున్నారని చెప్పావు. అమ్మా నువ్వు వాళ్ళకి మేము చెప్పావు కదా, ఏం చెప్పానంటే అజయ్, నా భార్య గోడకి కూర్చుందని నేను కాదండి, వాళ్ళ అక్కే నాకు చెప్పింది అన్నాడు. నిజమా కాదా? నిజం కాదు. నీ జరిగింది చెప్పు, నీ జరిగింది చెప్పు. అజయ్ చెప్పు, ఏం జరిగింది చెప్పమ్మా. అజయ్ నేను నీకు చెప్పాను, నువ్వు నాకు చెప్పువా. ఈ గొడవ అయింది. నువ్వు చెప్పు, నువ్వు ఆయనతో వద్దు, నువ్వేందా నా చెప్పు మొత్తం వినేదా చెప్పు. గొడవ అయిన తర్వాత ఇలా అన్నం తింటలేదని అంటే మా అమ్మని పంపించాము. మా అమ్మని పంపించి మా అమ్మ అక్కడ ఉండగానే ఫోన్ చేసి ఈ అబ్బాయికి, ఏంటి అబ్బాయి విజయవాడ వస్తా ఉన్నారు కదా, మరి రాలేదేంటి, రూమ్ అది కూడా చూడమన్నారు కదా, రాలేదేంటంటే మీ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే చూశాను, అందుకే గొడవ అయింది, మీ అమ్మాయి అన్నం తింటలేదు 2 రోజుల నుంచి అని అన్నాడు. తర్వాత మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చిన తర్వాత మరి మీ అమ్మాయిని ఉంచుతారో మళ్ళీ ఈ అబ్బాయితో మాట్లాడా నేను. ఏంటబ్బాయి మరి ఆ పిల్ల సంగతి ఏంటి, నువ్వు అలా మాట్లాడతావు ఏంటబ్బాయి, నువ్వు తిరుగుతానే ఉన్నావు కదా, ఆ పిల్ల పిచ్చిదైనా నెలకు చూస్తానే ఊరుకుంది కదా, ఇంకా ఆ పిల్ల మీద ఎందుకు అబ్బాయి నిందలేస్తావని నేను అడిగితే తర్వాత మరి ఆ పిల్ల సంగతి ఏంటో చెప్పు, మరి అయితే ఇప్పుడు మేము వచ్చాం కదా, మరి ఎక్కడ చూసివో ఏం చూసివో ఎవరికి పట్టించో చూపి అని నేను అడిగితే తీసుకెళ్ళండి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అన్నాడు. ఈ అబ్బాయిని ఎన్నోసార్లు సార్ నేను మా వారు కూడా ఇద్దరు, అజయ్ ఏం చూసావు అబ్బాయి, నువ్వు డైరెక్ట్గా పట్టుకున్న కాడే మేము నిన్ను ఇది అని మేము అనలేదు ఒక్క మాట, మేము ఒక్క బూత్ కానీ ఇంతవరకు కూడా అబ్బాయిని ఒక్క మాట అన్నారు కదా సార్. మేము ఒకసారి వేరే అమ్మాయిని పట్టుకున్న విషయం కూడా మాకు తెలియదు. వచ్చిండు 1 నెల రోజుల వరకు ఉన్నాడు మా ఇంట్లోనే. అప్పుడు మాకు ఫోన్ కన్వీనియంట్ లేదు. సరే ఎందుకున్నాడా అని ఈ అబ్బాయిని కూడా సరదాగా ఏంటబ్బా ఏంటి ఎప్పుడు ఉండవు కదా, ఏంటి ఇన్ని రోజులు ఉన్నావు అని సరదాగా అంటే తర్వాత మా తమ్ముడు వచ్చిండు 1 నెల తర్వాత, ఏంటి అజయ్ ఎప్పుడు ఉండడు కదా, ఇప్పుడు ఇన్ని రోజులు ఉన్నాడు ఏంటన్నా, ఇలా జరిగిందమ్మా, కొట్టుకుంటూ వాళ్ళు కొట్టబోయారు, ఇంకెందుకులేని ఇక్కడ పంపించిండు మావయ్య అని అన్నాడు. తర్వాత మావయ్య వచ్చిండు వాళ్ళ నాన్న వచ్చి మరి ఏంటి మావయ్య తీసుకెళ్తారా ఏంటన్నా, తీసుకెళ్తానికమ్మా కొంచెం కోపంగా ఉన్నారులే, అయినా ఏముందిలే అక్కడ తేల్చుకుంటాంలే, రారా వెళ్దామని పిలిచిండు ఈ అబ్బాయిని. నేను ఇంకా రాను నాన్న, ఇప్పుడు నేను రాను, 1 సంవత్సరం ఉంటాను నాన్న అన్నాడు. ఇక్కడ విజయవాడలో అంటే ఒక రూమ్ తీసి పెట్టాం. ఇంకొక సంవత్సరం ఉన్నారు సార్. 1 సంవత్సరంలో ఏం జరిగిందంటే అప్పుడు ఒకరోజు పొద్దున్నే ఫోన్ చేస్తా అబ్బాయికి, మామూలుగా కొంచెం దూరం ఉంటుంది, ఒక 4-5 సందులు. ఫోన్ చేసి ఏంటి అబ్బాయి మా అమ్మాయి ఏం చేస్తున్నట్టు, తలనొప్పి అంట లెగలేదు అన్నాడు. తలనొప్పి ఏంటని ఫోన్ ఈ అబ్బాయి మా అమ్మాయి కన్నా ఇచ్చింది. తలనొప్పి పక్క అని ఏడిసింది. అనగానే నువ్వు ఒకసారి రా అమ్మ ఇంటికి అన్నాడు. అనగానే నేను వెళ్తుంటే ఇంక అంతలో మన్నయ్య వాళ్ళు ఎదురంగే ఇద్దరం వెళ్ళాం, మా వదిన నేను మన్నయ్య వెళ్ళాం. ఏంటంటే ఆ పిల్లకి తలనొప్పి పడుతుందంటే ఎందుకు పడుతున్నారంటే ఆ పిల్లకి ఇక్కడ రక్తం ఉంది ఇక్కడ. అజయ్ అని చెప్తావు, అమ్మ నీ భర్త ఎవరు అంటే కనుక కొండయ్య అని చెప్తావు. ఇంతకంటే దురదృష్టం ఉంటుందమ్మా ఏ కొడుకు కన్నా ఏ చైల్డ్ కన్నా ప్రపంచంలో. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే సార్ నేను చెప్పేది ఏంటంటే కనుక ఎవరికి వాళ్ళు మోసపోయానని అనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా మనం మాట్లాడుతుంటే కనుక ఇంకా కొద్దిగా గట్టిగా మనం అజయ్తో మాట్లాడితే ఇప్పటికీ ఒకే మాట అంటాడు, నేను మోసపోయానని అంటాడు. అంటే ఈ సైకాలజీ ప్రమాదం. సో నేనేమంటున్నాను అంటేనమ్మా ఈ అమ్మాయి 2 విధాలుగా అదృష్టం చేసుకుంది శుభలక్ష్మి. ఒకటి ఈరోజు ఇంకా వీళ్ళిద్దరి మధ్యన పిల్లలు కలగపోవటం అన్నది దురదృష్టమైనా కూడా ఒక విధంగా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మనిషి రేపొద్దున ఎలా ఉంటాడో నాకైతే తెలియదమ్మా. ఐ కాంట్ గివ్ ఎ గ్యారంటీ ఫర్ దాట్. రేపొద్దున ఏదైనా పరిస్థితి వస్తే కనుక అట్లీస్ట్ పిల్లలు ఈ దరిద్రాన్ని చూడట్లేదు, ఆ అమ్మాయి ఆర్జించుకున్నట్టుగా నా పిల్లలకి ఏమన్నా చేయండి అని ఆర్జించుకునేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటిది ఆ అమ్మాయి అదృష్టం. రెండో అదృష్టం ఏంటో తెలుసా, ఆ అమ్మాయిని చూస్తే మన అందరికీ కోపం వస్తుంది, కానీ ఆ అమ్మాయి చేసుకున్న అదృష్టం ఏంటంటే ఇప్పటికైనా కూడా ఇటువంటి క్యారెక్టర్ ఇతనికి ఉంది అనేటటువంటిది నిరూపించగలిగింది ఈ అసోసియేషన్ ద్వారానే. ఈ అమ్మాయి రాకుండా ఉంటే కనుక బహుశా అజయ్ యొక్క వెచ్చలవిడితనం ఇలాగే కంటిన్యూ అయి ఉండేది ఎప్పటికీ కూడా. సో ఏదేమైనా కూడా సార్, ఒక ఆడది ఏడుస్తుంది, పిల్లలు పుట్టారు, బాబు పుట్టాడు, ఆ బాబు భవిష్యత్తు ఏంటి అనేటటువంటి పశ్చాత్తాపం మనం కలిగినా కూడా రాంగ్ రూట్ ఈజ్ ఆల్వేజ్ రాంగ్ రూట్. రాంగ్ రూట్లో వెళ్తే కనుక ఏదో రోజు యాక్సిడెంట్ అవ్వటం అనేది తప్పదు. సో నువ్వు ఆ రాంగ్ రూట్లో వెళ్ళావు. కొండయ్యను వదిలేయటం అన్నది ఒక రాంగ్ రూట్, ఈ అమ్మాయి చేతుల్లోంచి తన భర్తని లాక్కోవటం అన్నది ఇంకో రాంగ్ రూట్. ఇలా పదే రాంగ్ రూట్లో వెళ్తే కనుక యాక్సిడెంట్ అవటం అనేది తప్పదమ్మా. ఆ యాక్సిడెంట్ అన్నది ఇప్పుడు అయ్యింది, నీతో పాటు నీ కొడుకు కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. సో కాబట్టి నీకు ఎటువంటి న్యాయం అన్నది మనం మాట్లాడుకునే ముందు ప్రధానంగా ఇక్కడ నలిగిపోతున్నటువంటి నీ కొడుక్కి ఒక న్యాయం చేయాలన్నది నా అభ్యర్థన సార్. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన విషయం మళ్ళీ చైల్డ్ మ్యారేజ్ సార్.
అంటే చిన్నప్పుడే 17 ఏళ్లలోనే పెళ్ళిళ్ళు అయిపోయాయి కనుక మళ్ళీ వాళ్ళ నిర్ణయాలు మేజర్స్ అయిపోయిన తర్వాత నిర్ణయాలలో మార్పులు వచ్చాయేమో కనుక ఇట్లాంటి సంఘటన జరిగిందేమో అని అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటి ఎప్పుడూ కూడా మనము అంటే నేను మగవాళ్ళని డిఫెండ్ చేస్తున్నానని అనుకోకండి సార్. ఒక బిహేవియర్ అంటే భార్య యొక్క బిహేవియర్ భర్త తప్పులు చేయడానికి ఎలా ప్రోత్సహిస్తుంది అనడానికి ఒకటి రెండు ఇన్సిడెంట్స్ ఏంటంటే ఆ అమ్మాయి ఇందాక కొట్టడానికి ఏంటంటే ఏదో అనకూడని మాట అన్నందుకు పిల్లలు పుట్టడకపోవడానికి అంటే జనరల్గా ఆడవాళ్ళు ఎవరైనా నీకు పిల్లలు పుట్టట్లేదు భార్య అంటే తన లోపం అని అనుకోరు, భర్త లోపం అని అనుకోరు, ఎవరి లోపం నా కర్మ అనుకుని వాళ్ళు బాధపడతారు. అదే మగవాడికి నీకు పిల్లలు పుట్టట్లేదు అని అంటే నాకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అన్న ఛాలెంజ్గా తీసుకున్నందుకే అతను ఈ పని చేశాడేమో అని ఒక్కసారి ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే సార్, ఇక్కడ ఎవరి భార్య ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఎవరి భార్య ఎవరి పిల్లలు అని కోర్టుకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఇలాంటి సంబంధాలలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏమి జరుగుతాయి, ఏమి జరగకుండా ఉండాలి అనే దానికి ఇక్కడ ఏముంటుందంటే సార్, ఆల్రెడీ ఇక్కడ సంబంధం ఉంది, రిలేషన్షిప్ ఉందా లేదా, పిల్లాడు ఉన్నాడా లేదా, ఆయన తప్పు చేసినందుకు ఏమి శిక్ష అనేది మీకు మనసులో ఉంటే ఆ రైట్ ఆ అమ్మాయి తీసుకోవాలి అని అనుకుంటే దాని కాన్సిక్వెన్సెస్, దాని పరిణామాలు ఏముంటాయి అని అంటే ఈరోజు కొత్తగా ఇతను తప్పు చేయలేదు, కానీ ఆ తప్పు ఏమైపోయిందంటే పిల్లలు పుట్టేసిన దాకా వచ్చేసింది కనుక ఈ తప్పుకు ఒకవేళ ఆ అమ్మాయి న్యాయపరంగా ఏదన్నా ఒక యాక్షన్ తీసుకుంటే ఆ అమ్మాయికి ఒరిగేదేంటి అంటే రైట్స్ లేవు, మీరేమి వేయకండి, మీరు అలాంటివన్నీ ఏం చేయకండి అని మేము చెప్పట్లేదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందమ్మా, తప్పు చేసిన తర్వాత కోర్టులు ఉంటాయి, పోలీస్ స్టేషన్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, కానీ అది మీరు ఒక స్టెప్ ముందే వేసేసారు. కడుపుతో ఉన్న అమ్మాయి మీద మీరు అనవసరంగా కూడా ఒక లాని మీ చేతిలోకి తీసుకున్నారు, అవునా కదా? సరే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, లా వేరే ప్రాక్టికాలిటీ వేరేనమ్మా. ఇక్కడ జరగబోయేది ఏంటి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ 6 నెలల నుంచి మీరు వేరే కొడుకైతే బిడ్డ అయితే నువ్వు గట్నే చెప్తావారా? నీ బిడ్డ కాదు నీ కొడుకు కాదనే నువ్వు అట్లా చెప్తానారా? నా బిడ్డ ఇప్పుడు నేను ముసలిదన్నాను, నా బిడ్డ మంచిగా ఉన్నది, ఇప్పుడు నా బిడ్డ దగ్గర వండురా, 100 సార్లు వండుకోరా అని మాట్లాడతా సార్. అమ్మ నాన్న కోసం రాంది, అఖిలన్న కోసం రాంది సార్, ఆ పిల్లల కోసం ఈయనగా వచ్చిండు హైదరాబాద్ నుంచి. కాకపోతే ఏంటంటే దాని సామాన్ తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి నేనున్న రూముల్లో పెట్టిండు సార్. ఈయన నాకు ఇల్లు కావాలి, నా భార్యకి ఇల్లు కావాలి, నువ్వెంతనో అది కూడా అంతే, నాకు ప్యాన్ కూరేసిండు సార్. చాకులు పట్టి పొడుచుకుంటా, నేను గొడ్డలు పట్టి నరుక్కుంటా అన్నాక తర్వాత ఏ భార్య అయితే భయపడకుండా ఉంటుంది సార్. ఇంటికి పోయి దౌర్జన్యంగా మా అమ్మను, మా నాన్నను, మా తమ్ముళ్ళను దౌర్జన్యంగా దసరా రోజు అర్ధరాత్రి 12 గంటలకు దాడి చేయించింది సార్. నా భార్య సంసారానికి పనికి రాదని తీసుకుపోయింది సారు. ఆడిద్దరు బిడ్డ తల్లి ఉన్న ఒక మొగుడిని నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావంటే నీకు న్యాయం ఎలా జరుగుద్దని నువ్వు అనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు నేను తప్పు తెలుసుకున్నా, నా భార్య బిడ్డ దగ్గర నేను వెళ్ళిపోతున్నా, ఆమె సంగతి నాకు తెలియదు అంటాడు, ఏం చేస్తావు? నాకు రాజు కావాలి సార్. నిన్ను పర్మనెంట్గా ప్రేమించడానికి నీ మొగుడు కాదు, ఎవడో భార్య ఎవడో భర్త నాకు కావాలి అంటే ఎట్ట వస్తుంది?